హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ అయితే చేసి మనం అయితే బాక్స్లో పెట్టాలి కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు. సో దీనికోసం అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. దీనికోసం అయితే మనం కచ్చా బనానాస్ తీసుకొని అయితే చిప్స్ చేస్తున్నాను. ఇది చాలా చక్కటి స్నాక్ అండి. దీనికోసం అయితే కచ్చా బనానాలు తీసుకొని మంచిగా ఒక ఘాట్ పెట్టేసుకొని పీల్ అంతా తీసేసుకోవాలి. ఇవి ఈజీగా వస్తుంది ఒక ఘాట్ పెట్టుకుంటే. ఈ విధంగా అన్ని బనానాస్ని ఇలా తొక్క తీసేసుకొని మొత్తం వాష్ చేసుకోవాలి. వాటిని లోపల బనానాలని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్లైసర్తో ఈ విధంగా స్లైసెస్ అయితే చేసుకోవాలి. బనానాలన్నిటిని చక్కగా వస్తుంది, పల్చగా ఈవెన్గా అన్ని చిప్స్ స్లైసెస్ అయితే చక్కగా వస్తాయి. ఈ విధంగా అన్ని బనానాలని మంచిగా మనం స్లైసర్తోని ఈ విధంగా స్లైసెస్ చేసుకోవాలి. ఈ చేసుకున్న ముక్కలను అయితే పక్కన పెట్టుకొని మనం ఇప్పుడైతే ఒక బౌల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొన్ని వాటర్ వేసుకొని మనం కలుపుకొని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక కడాయి అయితే తీసుకొని దాంట్లో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే చాలా వేడెక్కాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి మనకు బనానా చిప్స్ అనేవి. ఈ విధంగా చాలా హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ బనానా స్లైసెస్ని అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ అంతా తిప్పుతూ ఈవెన్గా విడివిడిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న సాల్ట్ అండ్ పసుపు మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు చిప్స్కి సాల్ట్ అంతా పట్టి చక్కగా వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకు బనానా చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీ ట్రై చేయండి. బయట దొరికే చిప్స్ కంటే ఇవి చాలా బెటర్. కంపల్సరీ ట్రై చేసి పిల్లలకు పెట్టండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్గా మంచిగా తింటారు. వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఈ విధంగా స్కూల్ నుండి ఇంటికి వచ్చినాకనైనా స్కూల్ బాక్స్లోనైనా ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా కరకరలాడుతూ చాలా చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి లేస్ ఆలు చిప్స్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.